తదుపరి తులారాశి. తులారాశి వారికి సంబంధించి చిత్తా నక్షత్రం 2, 3 పాదాలు, చిత్తా నక్షత్రం సంబంధించి 3, 4 పాదాలు, అలాగే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. దీంట్లో 2 ద్విపాద నక్షత్రాలు, 1 త్రిపాద నక్షత్రం ఉంది. తులారాశి అంటేనే మేనేజ్ చేయడం, ప్రాపర్ గా మేనేజ్ చేస్తారు. ఈ చిత్తా నక్షత్రానికి సంబంధించి 3వ పాదానికి రా అనే అక్షరం, 4వ పాదానికి రి అనే అక్షరం. ఈ పేర్లతో ఎవరైతే ఉంటారో వారిది చిత్తా నక్షత్రం 3, 4 పాదాల కింద పరిగణలోకి తీసుకోవాలి. అలాగే స్వాతి నక్షత్రం 1వ పాదానికి రు, 2వ పాదానికి రే, 3వ పాదానికి రో, 4వ పాదానికి థ అనే అక్షరం. కాబట్టి రేవత్ అని గాని, రూపేష్ అని గాని, రోహన్ అని గాని, అలా తాతో స్టార్ట్ అయ్యేటువంటి పేర్లు ఏవైనా ఉంటే అవి స్వాతి నక్షత్రానికి పరిగణలోకి తీసుకోవాలి. విశాఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఏవైతే ఉన్నాయో 1వ పాదం తి అనే అక్షరం, 2వ పాదం తు అనే అక్షరం, 4వ పాదం తే అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఈ చిత్తా నక్షత్రానికి సంబంధించి ఇందాకటి రాశిలో కూడా మనం చెప్పుకున్నాం. నేత్రదానం, చనిపోయిన తర్వాతకి నేత్రదానం చేయడం ఈ రాశి వారికి మంచిది. అలాగే ఎవరైతే చేనేత చేస్తూ ఉంటారో వారు చేసేటువంటి చేనేత వాళ్ళకి కాస్త భోజనాదులు ఏవైనా సహాయం చేస్తే మంచిది. అలాగే చేనేత చేసేటువంటి వాళ్ళు కాకుండా వాళ్ళు చేసిన వస్తువులు కనుక మీరు కొని ఇంకెవరికన్నా బ్రాహ్మణోత్తములకు దానం చేసినా మంచిది. అలాగే ఎవరైనా కళాకారులు, గానం చేసేటువంటి వాళ్ళు, వేదం చదివేటువంటి వాళ్ళు, అలాగే గణిత విధులు చేసేటువంటి వాళ్ళు, అంటే మీ యొక్క లెక్కల మాస్టర్ లాంటి వాళ్ళు ఎవరైనా కనిపించి ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి మీరు తోచిన సహాయం చేస్తే ఈ చిత్తా నక్షత్రం వారికి మంచిది. ఇక స్వాతి నక్షత్రం వారు కనుక చూసినట్టయితే ఏవైనా సరే పశువులు, ప్రత్యేకంగా గుర్రాలు కానీ, అలాగే పక్షులు కానీ, వ్యాపారం చేసేటువంటి తాత్కాలిక స్నేహితులు కానీ, వీటి వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో శనగపప్పును గనక దానం చేయడం చాలా మంచిది బ్రాహ్మణులకి. అలాగే దైవ ధ్యానం గడిపే వారికి, అంటే ఎప్పుడు కూడా దైవ జ్ఞానంలో చేసేటువంటి కొంతమంది ఆశ్రమ ధర్మాలు, సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వారికి గనక మీరు ఈ యొక్క శనగ పప్పుని దానం చేస్తే, అది కూడా 2 కేజీల పాటు శనగపప్పు సంవత్సరానికి ఒకసారి మీరు దానం చేసిన ప్రత్యేకమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఈ స్వాతి నక్షత్రం వారికి సంబంధించి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయానికి సంబంధించిన దర్శనం సంవత్సరంలో ఒక్కసారన్నా చేసుకుంటే మంచిది. విశాఖ నక్షత్రం వారికి సంబంధించి ఎప్పుడు కూడా అగ్నిని వీళ్ళు కాళ్ళతో తొక్కకూడదు. వీళ్ళే అసలు ఎవరు తొక్కకూడదు, వీళ్ళు అసలే తొక్కకూడదు. విశాఖ నక్షత్రమే అగ్నితత్వ నక్షత్రం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంభావిత నక్షత్రం. అగ్నిని నోటితో ఊదకూడదు కూడా. నోట్లోని తుప్పిర్లు పోయి పడితే కూడా అదొక దోషమే. అలాగే అగ్ని సాక్షిగా, అంటే చేతిలో ఇలా సిగరెట్ పెట్టుకోనో లేకుంటే స్మోక్ చేసుకుంటూనే ఎవరికైనా ప్రామిస్ లాంటివి చేసినా అది చాలా గట్టి బాండింగ్ అయిపోయి మీకు చాలా ఇబ్బంది పెడుతుంది. అలాగే శనగలు, పెసలు దానం చేయడం బ్రాహ్మణులకి మంచిది. ఎలా అయినా సరే ఎర్ర చేమంతి, కాంచనము, గన్నేరు పూలతో గనక మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయడం మంచిది. అలాగే పత్తి, శనగలు, ఫలవృక్షములు అగ్ని ఆరాధన చేసేటప్పుడు హోమంలో వేస్తారు కొన్ని రకాలైనటువంటి పళ్ళు. అందులో ప్రత్యేకంగా పత్తి గింజలు ఉంటాయి కదా, పత్తి గింజలు కొన్ని హోమాల్లో పత్తి గింజలు వేస్తారు. పత్తి గింజలు, శనగలు, అంటే గురుగ్రహానికి సంబంధించిన హోమం జరిగేటప్పుడు శనగలు, ఫలవృక్షములు, అంటే ఇప్పుడు మామిడి చెట్టు కొమ్మలు ఉన్నాయనుకోండి, మామిడి చెట్టు కొమ్మలు హోమంలో వేయడం మంచిది. అలాగే అగ్ని ఆరాధన చేసే సమయంలో ఇవన్నీ కూడా వేయడం మంచిది. అలాగే ఉత్తర దిశగా మందారపు, చేమంతి వగైరా చెట్లు గనక పెంచితే వీరికి చాలా బాగా కలిసి వస్తుంది విశాఖ నక్షత్రం వారికి. కాబట్టి ఈ ప్రకారంగా మీరు ప్రత్యేకంగా ఆరాధన చేయడం మంచిది. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సందర్శించడం అందరూ కూడా మంచిదే. అలాగే మందారము, ఎర్ర చేమంతి, కాంచన, గన్నేరు లాంటివి వాటిని కనుక హోమంలో సమర్పించడం మంచిది. అలాగే
ఈ యొక్క ఉత్తర దిశగా మందారపు చెట్టు కానీ చేమంతి కానీ ఏవైనా సరే పెంచితే కూడా మీకు విశేష సత్ఫలితాలు ఉంటాయి. అగ్నితోని ఎట్టి పరిస్థితుల్లో వీరు ఎటువంటి ఆటలాడడం కానీ ఎటువంటి ప్రయోగాలు చేయడం కూడా మంచిది కాదు. మనం ఇన్ని రోజుల నుంచి కూడా ఏ మాసానికి తగ్గట్టుగా అంటే ఏ నెలకు తగ్గట్టుగా ఆ నెల రెమెడీస్ చెప్తూ ఉన్నాం. అలాగే ప్రతి నెల మనం ఏం పూజలు చేయాలో చెప్తున్నాం. కానీ సాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక రాశి ఉంటుంది. ఆ రాశి వారికి ప్రత్యేకంగా కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఉదాహరణకు నాది తులారాశి. మరి తులారాశిలో నా నక్షత్రం ఏంటి అంటే స్వాతి నక్షత్రం. సో ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే పాపం చాలా మంది వాళ్ళ యొక్క పేర్లు మాత్రమే తెలుసు. ఆ పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలి మరి? ఈ డేట్ ఆఫ్ బర్త్లు టైంలు లేవు. అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసేటువంటి వీడియో ఇది. దయచేసి ఈ వీడియో ప్రతి రాశికి సంబంధించి ఏ గ్రహ సంచారం ఉంటుంది, వాళ్ళ అక్షరాలు ఏముంటాయి, ఏ పేరుతో స్టార్ట్ అవుతుంది అనేది చెబుతూ ప్రత్యేకంగా వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవాలి, లైఫ్ టైం వాళ్ళు ఈ రెమెడీస్ చేసుకోవడం అనేది వారికి సహాయంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెబుతా. అయితే ఇవన్నీ కూడా గోచారానికి సంబంధించినవి మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ జాతకం వేరు. మీ పర్సనల్ జాతక రీత్యా మీది పక్కాగా ఇదే నక్షత్రం అయితే మీరు ఆ నక్షత్రానికి తగ్గటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు గ్రహ సంచారాన్ని బట్టి. నేను ఇప్పుడు చెప్పేది బేసిక్ రెమెడీ అన్నమాట. కాబట్టి లేదండి నాకు పూర్తి జాతకం కావాలి, నా పేరేంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, టైం ఏంటి కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే 2025 రూపాయలు కడితే వాళ్ళకి పూర్తి జాతకం ఇస్తా. మళ్ళీ నేను నా మాట మీద నిలబడుతున్నా. ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఈ యొక్క జ్వాలాముఖి మాలని ఫ్రీగా ఇస్తున్నా. అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఎట్టి పరిస్థితులలో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నాకు వీడియో షేర్ చేసి 2025 రూపాయలు కట్టి జాతకం చెప్పించుకుంటే వాళ్ళకి ఈ జ్వాలాముఖి మాల ఇస్తా. మేము చెప్పేటువంటి ఈ యొక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకొంతమందికి షేర్ చేయండి. వీలైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మా ఛానల్ నడిపే వాళ్ళకు కూడా కాస్త బూస్టింగ్ వస్తుంది, ఇంకా ఇంకా డెవలప్ అవుతారు. మీ దాకా ఈ యొక్క వీడియోస్ తీసుకురావడానికి మా వంతు మేము కూడా ఎన్నో రకాల పరిశోధనలు చేసి కృషి చేసి మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెమెడీస్ మీ దాకా తెప్పిస్తాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంబంధించి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు గాను రెండో పాదం బో అనే అక్షరం, మూడవ పాదం జ అనే అక్షరం, నాలుగవ పాదం జి అనే అక్షరంతో పేరు ప్రారంభమవుతుంది. ఇవి కంపల్సరీ మీకు పేరు ప్రారంభం అవ్వాలని లేదు. మీ నక్షత్రం అది, మీ నామకరణం చేసిన రోజు అది రాసి ఉంటారు, వ్యవహార నామం వేరే పెట్టుంటారు. కాబట్టి నక్షత్రం మాత్రం మీరు ఏదనుకుంటున్నారో అదే పాటించండి. శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఒకటో పాదం జూ అనే అక్షరం, రెండో పాదం జే అనే అక్షరం, మూడో పాదం జో అనే అక్షరం, నాలుగో పాదం ఖ ఒత్తు ఖ అనే అక్షరం. ధనిష్ట నక్షత్రం 1వ పాదానికి గాను గా, రెండో పాదానికి గాను గి అనే అక్షరం వర్తిస్తుంది. ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించి గుర్రములకు దానా కానీ, ఏనుగులకు ఏమైనా సరే అట్టిపళ్ళు కానీ, గట్టి కానీ, అలాగే ఏవైనా ఎవరైనా మావటి వాళ్ళకి ఏదైనా కాస్త సాదానికి అంటే సాతున్నందుకు కానీ ఏవైనా సరే సాధకానికి కొంచెం ఏదైనా డబ్బు ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తే ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మంచిది. ఏనుగు యొక్క ముఖం చూసినంత మాత్రాన వీరికి విశేషమైన సత్ఫలితాలు ఉంటుంది. రోజు నిద్ర లేవగానే పొద్దున్నే వినాయకుడి యొక్క ముఖం చూసేట్టుగా వినాయకుడి యొక్క ప్రతిమ మీ ఇంట్లో బెడ్రూమ్లో పెట్టుకోండి. లేదా
ఏనుగు రూపంలో ఉన్నటువంటి తలనైనా సరే మీ ఇంట్లో పెట్టుకోవడం కంపల్సరీగా మీకు లక్ష్మీ కటాక్షంగా మారుతుంది. శ్రవణ నక్షత్రం ఏదైతే ఉందో, శ్రవణ నక్షత్రానికి సంబంధించి శక్తివంతులు, మాయావులు, విష్ణుభక్తులు, నైపుణ్యం గలవారు, ధర్మాత్ములు శ్రవణ నక్షత్రం చేత సూచింపబడుతూ ఉంటాయి. వీరు వెంకటేశ్వర స్వామి క్షేత్రాలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు తిరుపతి కానీ, ద్వారకా తిరుమల కానీ, అలాగే స్వామివారి యొక్క క్షేత్రములు ఏవైతే ఉంటాయో వాటిని సందర్శించడం, వారి యొక్క భక్తులకై ఏవైనా సరే ప్రత్యేకంగా మీరు ఏవైనా సరే భోజనాలు కానీ, లేకుంటే అన్నదానానికి సంబంధించి కాస్త డబ్బు వెచ్చించడం, ఈ యొక్క రాశి, ఈ యొక్క నక్షత్రం వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఇస్తుంది. అలాగే ధనిష్టా నక్షత్రం ఏదైతే ఉందో, ధనిష్టా నక్షత్రానికి సంబంధించి స్త్రీలను అధికంగా ద్వేషించే వాళ్ళు ఉంటారు. అందరూ కాదు, కొందరు ఉండొచ్చు. అలాగే ధర్మ పారాయణం చేసేటువంటి వాళ్ళు, పాత మిత్రులను ధనిష్టకు చెందినటువంటి వారి కింద పరిగణలోకి తీసుకుంటారు. వీరి స్నేహాన్ని, అలాగే మంచి ధార్మికమైనటువంటి పూజలు చేసే వారిని మర్చిపోరు. శివాలయంలో గనక గోధుమల్ని పుణ్యాత్ములకు దానం ఇవ్వడము, బ్రాహ్మణులకు దానం ఇవ్వడం, ఏదైనా సరే బీద బ్రాహ్మణులకు దానం ఇవ్వడం, గోధుమల్ని విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అనవసరంగా స్త్రీలను వీరు దూషించకుండా ఉంటే చాలా మంచిది. అనవసరంగా నోరు పారేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ధన నష్టం కూడా కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట 3 నక్షత్రాలకి కూడా అధిపతి శని కాబట్టి వీరు ఖచ్చితంగా శనివారం నాడు వీలైతే నవగ్రహాల్లో ఉన్నటువంటి శనేశ్వరుడికి తైలాభిషేకం చేయడం కానీ, అలాగే ప్రత్యేకంగా కళ్ళు లేని వారికి ఏవైనా కాస్త సంవత్సరానికి ఒక్కసారన్నా సరే అన్నం పెట్టి ఇచ్చడం కానీ, అలాగే ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం, కానీ మితిమీరిన సహాయం చేయకుండా ఉండడం కూడా వీరికి ప్రత్యేకమైనటువంటి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది.